సభకు అలంకరించిన పెద్దలకు నా నమస్కారము. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు నా నమస్కారములు. ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులకు, పత్రికా విలేకరులకు, మన సారాలకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు. నా పేరు సూరం శ్రీదేవి. మాది రామాపురం మండలం, నల్లగొట్టపల్లి గ్రామం, అన్నమయ్య జిల్లా. నాకు వచ్చేసి 4 ఎకరాల 80 సెంట్లు మాకు భూమి ఉంది. జలాధార ప్రాజెక్టు కింద నీళ్లు అనేది భూగర్భ జలాలు మాకు కాలువల్లో తీసి బాగా మా చెరువుకు నీళ్లు వదిలినారు. మన కలెక్టర్ సారగాడు కూడా మా చెరువును చూసి విజిట్ చేసి నీళ్లు వదలడం జరిగింది. ఆ నీళ్లు వదిలిన తర్వాత మాకు బోర్లలో భూగర్భ జలాలు పెరిగి పంటలు బాగా పెట్టుకుంటున్నాము. ఇంతకుముందు 1 ఎకరా పెట్టేవాళ్ళము, ఇప్పుడైతే 2-3 ఎకరాలు సాగు చేస్తున్నాము. పెట్టుబడి సాయం కింద మాకు పిఎం కిసాన్ అనే పథకం కింద ఒక సంవత్సరం 3 సార్లకు కలిపి 20,000 ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి అన్నదాత సుఖీభావ కింద మాకు 20,000 ఇస్తున్నారు. అది వచ్చేసి మనకు మోడీ సార్ గారు ఒక 6,000 ఇస్తున్నారు. మన గౌరవనీయులైన మన నారా చంద్రబాబు సార్ గారిని వచ్చి 14,000 ఇస్తున్నారు. మొత్తం కలిపి 20,000 ఇస్తున్నారు. ఈ సాయం కింద మాకు రైతులందరికీ కూడా పంట పెట్టుకోవడానికి సకాలంలో అందిస్తున్నారు. కాబట్టి మాకు బాగా ఖర్చు లేకుండా మేము పంట పెట్టుకోగలుగుతున్నాము. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుక్కొని పంట పెట్టుకుంటున్నాము. ఇంకా మాకు వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. మేము 1 ఎకరా ఇప్పుడు మిరప పంట వేసాము. ఆ మిరప వచ్చేసి మాకు అయిన ఖర్చు చేసి మాకు 43,000 ఖర్చు అయింది. ఎందుకంటే దుక్కులు దున్నుకోవాలా, మొక్కలు తెచ్చుకొని నాటుకోవాలా, కూలీలు తవ్వకాలు అంతా ఖర్చు కాబట్టి 43,000 ఖర్చు వచ్చింది. మాకు నికర ఆదాయం వచ్చేసి ఒక పాతకు వచ్చేసి 1,200-1,800 కేజీలు తిరుగుతాయి. దాంట్లో 30 నుంచి 40 రూపాయలు కేజీ ధర పలుకుతుంది. అందువల్ల మాకు 5,15,000 నికర ఆదాయం వచ్చింది. వీటిల్లో మాకు 43,200 ఖర్చు పోయి మాకు 4,17,000 మాకు ఆదాయం కూడా మిగిలింది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి ఆరోగ్యం కాపాడుకోవచ్చు, మన ఆరోగ్యాలు కూడా కాపాడుతాము. మనం నాణ్యమైన పంట, నాణ్యమైన దిగుబడి వస్తుంది. కాబట్టి మనం మార్కెట్లో పోయినా కూడా అందరిపైన కూడా మనకు కిలో మీద 4 రూపాయల రేటు కూడా ఎక్కువ పడుతుంది. మనకు భూమిలో భూసారం పెరుగుతుంది. బయోడైవర్సిటీ అనేది మనకు మొక్కల ద్వారా బయోడైవర్సిటీ పెరుగుతుంది. మనం ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పారించుకుంటాము. దుక్కిలో ఘనజీవామృతం వేసుకుంటాము. ఎందుకంటే మనం ఏ కెమికల్స్ లేకుండా మనం ఈ ఎరువులు వాడేదాని వల్ల ఖర్చు చాలా తక్కువ. మనం పురుగు పెట్టినప్పుడల్లా నీమాస్త్రం స్ప్రే చేస్తాము. బ్రహ్మాస్త్రము పెద్ద పురుగు వచ్చి బ్రహ్మాస్త్రము తయారు చేసుకొని కుట్టుకుంటాము. మళ్ళా మన గ్రోత్ మన పూత కింద నిలబడడానికి చేపల ద్రావణము అది స్ప్రే చేసుకుంటాము. దానివల్ల పంట కూడా బాగా ఏపుగా మొక్కలు పెరుగుతాయి. మేము 15 రోజులకు వచ్చేసి పంట పెట్టిన 20 రోజులకు వచ్చేసి ఎల్లో ప్లేట్ పెడతాము. ఎందుకంటే ఈ దోమ అనేది దానికి అతకపోతుంది కాబట్టి దోమకు కొంచెం కంట్రోల్ అవుతుంది. లింగాకర్షి బుట్టలు కూడా పెట్టుకుంటాము. ఎకరాకు వచ్చేసి 8 అట్లా లింగాకర్షి బుట్టలు పెట్టుకుంటే దాంట్లో మగ ఆడ పురుగులు దాంట్లో పడి చనిపోతాయి. కాబట్టి పురుగు తిరిగి తగ్గుతుంది. మనకు ఈ మిరపలో అంతర పంటలు వేసేదాని వల్ల మనకు ప్రధాన పంటకు అయ్యే ఖర్చు అంతర పంటల్లోనే వస్తుంది. ఎందుకంటే బంతి మొక్కలు, ఆముదము, టమాటా, మిరప లైన్స్ ఇవి నాటుతాము. అందువల్ల మనకు ఖర్చు తక్కువ. దీనివల్ల మంచి ఆరోగ్యమైన పంట మేము తింటున్నాము. అలాగే ఇంట్లో పెరట్పాట్లు కూడా పెట్టుకొని కూరగాయలు ఆరోగ్యంగా ఉన్నాము. మా భూమి ఆరోగ్యం కూడా బాగుంది. ఎందుకంటే వర్షం తక్కువ పడినా కూడా మన ప్రకృతి వ్యవసాయం చేసేదానా అది నీటి ఎద్దడికి తట్టుకుంటుంది పైరు. కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.